ఇటీవల హైడ్రాపై జరుగుతున్న చర్చ, ఆ చర్చలో నేను వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, వీటిపైన కొంతమంది వ్యాఖ్యానాలు, ఇవన్నీ గమనిస్తే ఒక వివరణ ఇవ్వాలనిపించింది. కొంతమంది నేను రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నాను హైడ్రా అంశంపై అని వ్యాఖ్యానిస్తున్నారు, విమర్శిస్తున్నారు. వాస్తవానికి చాలా సందర్భాల్లో ఈ సమస్య వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ కేంద్ర ప్రభుత్వము లేదా వివిధ రాజకీయ పార్టీలు వీటి వైఖరిపైన నా విశ్లేషణ, నా అభిప్రాయం చెప్తూ ఉంటాను. ఆ అభిప్రాయం కొన్ని సందర్భాల్లో ఆయా ప్రభుత్వాల, పార్టీల వైఖరికి అనుకూలంగా ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో వ్యతిరేకంగా ఉండవచ్చు. అనుకూలంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పార్టీ వారు దాన్ని భారీగా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. సో దాంతో ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది, పలానా వారికి అనుకూలంగా మాట్లాడాము, పలానా వారికి వ్యతిరేకంగా మాట్లాడామని. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే విశ్లేషణలో రెండు రకాల దృక్పథాలు ఉంటాయి. ఒక దృక్పథం ఏంటంటే వ్యక్తుల, రాజకీయ పార్టీల వాటి దృష్టికోణము నుంచి మాత్రమే అంశాన్ని చూడడం. అంటే ఆ రాజకీయ పార్టీ, ఆ వ్యక్తులు చేసే పనులు, నీకు ఆ వ్యక్తి నచ్చితే దాన్ని మెచ్చుకో, నచ్చకపోతే విమర్శించు. ఆ పార్టీ నీకు నచ్చితే మెచ్చుకో, లేకపోతే మెచ్చుకోకు. ఆ వ్యక్తితోనో, ఆ పార్టీతోనో, ఆ ప్రభుత్వంతో నీకు పని ఉంటే మెచ్చుకో, లేదంటే కాదు. అవసరాలుంటే మెచ్చుకో. ఇలా ఆ వ్యక్తి, పార్టీ వాటి దృష్టికోణము నుంచి ఒక అంశాన్ని పరిశీలిస్తూ ఉంటారు. కానీ నేను నమ్మేది అది కాదు. నేను నమ్మే సామాజిక శాస్త్రం, సోషల్ సైన్స్ ఏంటంటే సమస్యను కానీ, అంశాన్ని కానీ, ప్రశ్నను కానీ వ్యక్తులు, పార్టీలు, ప్రభుత్వాలు వీటి దృష్టికోణంతో చూడం, ప్రజల దృష్టికోణంతో మాత్రమే చూస్తాం. అందువల్ల పార్టీల దృష్టికోణంతో చూస్తే వచ్చే పంచాయతీ ఏంటంటే మనకు ఆ పార్టీ నచ్చితే దాన్ని మంచైనా చెడైనా సమర్థించడం, నచ్చకపోతే మంచైనా చెడైనా వ్యతిరేకించడం. ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు అదే కదా. ఒక పార్టీ ప్రతిపాదిస్తే మరే పార్టీ విమర్శిస్తుంది. ఒకవేళ విమర్శించలేని పరిస్థితి ఉంటే దానికి ఏదో రూపంలో ఇఫ్లు బట్లు పెడుతూనే ఉంటారు. ఇప్పుడు హైడ్రాపై జరుగుతున్న చర్చ అదే. చెరువులు కాపాడకూడదా అంటే కాపాడకూడదని ఎవరు అనలేరు. చెరువుల దురాక్రమణను ఎవరు సమర్థించలేరు. లోపల సమర్థించాలని ఉన్నా దాన్ని బయటికి అనలేరు. అందువల్ల ఏమంటారు, ఆ చెరువుల గురించి చర్చలో గందరగోళం సృష్టిస్తుంటారు. అదేమైంది, ఇదేమైంది అని. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ప్రజల దృష్టికోణంతో దాన్ని చూసినప్పుడు మనకి ఈ సమస్య రాదు. ఇక పార్టీలు తమ వైఖరులు కూడా మార్చుకుంటుంటారు. నిన్న ఒకటి రైట్ అంటారు, ఇవాళ రాంగ్ అంటారు. సేమ్ విధానం పైన ఏడాది క్రితం ఆ విధానం రైట్ అంటారు, ఇప్పుడు తప్పంటారు. ఆ పార్టీలో ఉన్నప్పుడు రైట్ అంటారు, వేరే పార్టీలోకి వచ్చినాక రాంగ్ అంటారు. సో అందువల్ల వ్యక్తులు, పార్టీలు, ప్రభుత్వాల దృష్టికోణంతో చూసినప్పుడు ఈ ఊగిసలాట ఉంటుంది. కానీ అలాంటి వారికి వ్యక్తులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలతో సంబంధం లేదు. అది ప్రజల దృష్టికోణంతో మాత్రమే చూస్తాము. ఇక ప్రజల దృష్టికోణంతో చూసినప్పుడు ఒక పని మంచిదనిపిస్తే అది మంచిదంటాం. కానీ ఆ మంచి పని చేయడానికి ఆ పార్టీకో వ్యూహం ఉండొచ్చు, ఆ పార్టీకో రాజకీయం ఉండొచ్చు, ఆ పార్టీకి ఒక ఎత్తుగడ ఉండవచ్చు, కారణాలు ఏదైనా. ఎందుకంటే ఎవరు ఎందుకోసం ఏ పని చేస్తారన్న దాన్ని బట్టి కూడా విశ్లేషించాం. అఫ్కోర్స్ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అంటే వారి రాజకీయ అవసరాలు ఉంటాయి, వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, కాదని మనం అనలేం కదా. ఏ పొలిటికల్ ఇంట్రెస్ట్తో చేసినా అది మంచి పని అయితే దాన్ని స్వాగతించాలి, ప్రజలకు మేలు జరిగితే స్వాగతించాలి. ఇప్పుడు ఉదాహరణకు పుణ్యం వస్తుందని చెప్పి మంచి పని చేస్తారు, అతను స్వార్థంతోనే చేయొచ్చు పుణ్యం వస్తుందని, కానీ నేరం కాదు కదా. ఆ మంచి పని సమాజానికి ఉపయోగపడింది కదా. సో సమాజానికి ఉపయోగపడినంత కాలం దాన్ని సమర్థించాలి, ప్రజలకు ఉపయోగపడినంత కాలం సమర్థించాలి. పార్టీలు, నాయకులు వాళ్ళ వైఖరులు నిరంతరం మార్చుకుంటూ ఉంటారు, ఊగిసలాట చూపుతూ ఉంటారు. వాళ్ళు ఒక పార్టీలో ఉన్నప్పుడు మరో పార్టీలోకి వచ్చినప్పుడు కంప్లీట్గా మారిపోతూ ఉంటుంది, మొత్తం విధానం మారిపోతుంది. దానికి తెలివిగా ఏం చెప్తారంటే అప్పుడు ఆ పార్టీలో ఉన్నాను కనుక అలా మాట్లాడాల్సి వచ్చింది అంటారు. మీకు ఎగ్జాంపులే
కరోనా టైంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ ఉన్నారు. అప్పుడు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు? మందులు నరేంద్ర మోడీ కరోనా సంబంధించిన వ్యాక్సిన్లు, ఇతర అవసరాలు, పీపీపీ కిట్లు ఇలాంటివన్నీ గుజరాత్కి ఎక్కువిస్తున్నారని విమర్శించారు. కానీ బీజేపీలో చేరినాక ప్రశ్న అడిగితే అలా దాన్ని అంగీకరిస్తారా? అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నాను కనుక చెప్పాల్సి వచ్చింది అంటారు. ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ గతంలో బీజేపీని వ్యతిరేకించిన సమయంలో మాట్లాడినప్పుడు ఇప్పుడు సమర్థిస్తున్న సమయంలో ఒకే రకంగా మాట్లాడుతున్నారా? అప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మాట్లాడడం లేదు. అందువల్ల రాజకీయ పార్టీలు తమ వైఖరులను బట్టి, వ్యక్తులు తాము ఎక్కడున్నామన్న దాన్ని బట్టి ఉంటుంది. సో అంతకుముందు ఇండియా కూటమి వాళ్ళని ఏనాడు పట్టించుకొని వైఎస్ జగన్ ఇటీవల ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తే ఇండియా కూటమి నేతలు పిలవలేదా? 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇండియా కూటమి నేతలు పిలిచారా? అందువల్ల పార్టీలు, నాయకులు ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. కానీ మాలాంటి విశ్లేషకులు ఎప్పుడు కూడా ఒక అంశము సమాజ హితంతో జరుగుతోందా, ప్రజల కోణంతో చేస్తున్నారా అనేది మాత్రమే ప్రాతిపదికగా ఉంటుంది. సో ప్రజల కోణంతో చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా సమర్థిస్తాం. సో అందువల్ల ఇవాళ హైడ్రాపై కూడా చెరువుల పరిరక్షణకు జరిగే ప్రభుత్వ కృషిని, అది కారణం ఏదైనా, రాజకీయాలు ఉన్నాయా లేవో కూడా నాకు అనవసరం, అది సమాజానికి మంచిది కనుక సమర్థిస్తాం. కానీ ఆ మంచి పని చేసే క్రమంలో కొలెటరల్ డ్యామేజ్ అంటారు. మన ఉద్దేశం ఒక మిలిటరీ టార్గెట్ని అటాక్ చేసినా పక్కన పౌరుడు రోడ్డు మీద పోతున్నవాడు ఎఫెక్ట్ అవుతాడు. అందువల్ల ఆ కొలెటరల్ డ్యామేజ్ పేద మధ్యతరగతి ప్రజలకు ఉండకూడదు, వివక్ష చూపకూడదు. బడాబాబుల విషయంలో కూడా కొంతమంది పైన అటాక్ చేసి మరికొంతమందిని వదలకూడదు. ఇలాంటి ప్రిన్సిపల్స్ చెప్పగలం తప్ప బేసిక్ ఫ్యాక్ట్ ఏంటి? చెరువుల్ని కాపాడాలి, చెరువులు దురాక్రమణకు గురయ్యాయి, ఆ చెరువులను పునరుద్ధరించాలి. ఈ ప్రిన్సిపల్కి మాత్రం కట్టుబడి ఉన్నాం కదా. సో ఈ వైఖరి తీసుకోవడం వల్ల ఇంకో లాభం కూడా ఏంటంటే, రేవంత్ రెడ్డి కూడా ఒక రాజకీయ నాయకుడు, ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు. ఆయన ఇంతకాలం ఈ పనిపైన నిమగ్నమై ఉంటాడు, ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. దీన్ని లాజికల్ ఎండ్ దాకా తీసుకెళ్తాడా? హైదరాబాదులో ఉన్నటువంటి ప్రధాన చెరువులన్నింటినీ పునరుద్ధరింపజేస్తాడా? ఈ ప్రక్రియను మధ్యలోనే ఆపుతాడా? ఏ ఒత్తిళ్లకు తల వంచుతాడు? ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే ఆయన కూడా రాజకీయ నాయకుడు కనుక. అలా వెనక్కు తగ్గిన రోజు ఖచ్చితంగా నిలదీస్తాం. కానీ వెనక్కు తగ్గుతాడని ఊహాగానాలు చేసి, అంచనాలు వేసి ఈ మంచి పని జరుగుతున్నప్పుడు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జరుగుతున్న పనిని సమర్థిస్తాం. జరగని రోజు, ఆపిన రోజు నిలదీయాలి అంటే కూడా ఇప్పుడు సమర్థించాలి. రేపు నిజంగానే ఆగింది అనుకుందాం ఈ హైడ్రా ఆపరేషన్, ఏదో కొంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చే వరకు ఆగింది అనుకోండి, అప్పుడు మనం నిలదీయాలంటే మంచి పని జరుగుతున్నది అని అన్నప్పుడే నీకు నైతిక హక్కు ఉంటుంది. లేకపోతే ఆ నైతిక హక్కు కూడా కోల్పోతాం. ఇప్పుడు ఉదాహరణకు పేద మధ్యతరగతి వాళ్ళై మేము ఇప్పటికీ 100% ముట్టుకోము అని హైడ్రా కమిషనర్ ఇంటర్వ్యూలో చెప్పాడు. రేపు నిజంగానే కొలగొడితే ఏమో నువ్వే చెప్పావు కదా అని అడుగుతాం. సో అందువల్ల ఒక అంశాన్ని సమర్థించడం వల్ల ఒక మారల్ రైట్ వస్తుంది, ప్రశ్నించటానికి, నిలదీయటానికి. రేపు వెనక్కి తగ్గితే ఆపటానికి, నిలదీయటానికి కూడా వస్తుంది. అందువల్ల ఇందులో వ్యక్తుల దృష్టికోణం నుంచి విశ్లేషించాలని అనుకొని దాని వ్యక్తుల దృష్టికోణంతో చూసినప్పుడు జరిగేటువంటి ఒక వక్రీకరణ ఇది. కానీ ప్రజలు, సమాజ హితం అనే దృష్టికోణంతో చూసినప్పుడు అది ఎవరు చేశారన్న దాంతో సంబంధం లేదు. అది రేవంత్ రెడ్డి చేశాడా, కాంగ్రెస్ చేసిందా, బీజేపీ చేసిందా, టీడీపీ చేసిందా, వైసీపీ చేసిందా అన్నదంతో సంబంధం లేదు. ఆ పని వల్ల మంచి జరుగుతుందా, మంచి జరగదా అనేదే ప్రాతిపదిక. దీంట్లో వేరే భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. ఇదే చెరువుల పరిరక్షణ కేసీఆర్ చేసినా సమర్థించేవాళ్ళం, జగన్ చేసినా సమర్థించేవాళ్ళం, ఇప్పుడు చంద్రబాబు చేస్తా అని అంటున్నాడు, దాన్ని కూడా సమర్థిస్తాం. మోడీ దేశమంతటా చేసినా కూడా సమర్థిస్తాం.